మేము సంఘ విద్రోహ శక్తులు అని అడుగుతా ఉన్నా. మేము సంఘ విద్రోహ శక్తులు కాదు, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో వచ్చాం, ఎన్నిక కాబడ్డాం, మంత్రులుగా చేశాం. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేసే లోకేష్ కి, చంద్రబాబుకి బుద్ధి చెప్పి తీరుతాం రాబోయే కాలంలో మనం చేస్తున్నా. ఎంతసేపు పట్టిద్దండి? కాలం గిర్రని తిరిగి వచ్చేసింది. 1 సంవత్సరం అయిపోయింది, ఇక 3 సంవత్సరాలేగా, మధ్య ఇంకో సంవత్సరం ఎలక్షన్లేగా. కాబట్టి కాలం గిర్ర తిరిగి వస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అన్యాయమైనటువంటి పరిపాలన, ఇది పోలీసు పరిపాలన, ఇది మిలిటరీ పరిపాలన లాగా ఉంది తప్ప మరొకటి కాదు. వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటామని కూడా మనవి చేస్తున్నా. అందరు బోళ్ళంత మంది నాయకులందరినీ దీనిలో పెట్టారు. రోజు వాయిదాకి వస్తాం, మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం, మీకు ధైర్యం చెబుతాం. మీరు మాకు ధైర్యం, మేము మీకు ధైర్యం. కలిసికట్టుగా ముందుకు వెళదాం. ఈ దుష్ట పరిపాలన అంతం చేసేందుకు ఇవాళ నుంచి సమిష్టిగా కృషి చేద్దామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.